హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే కూటమిలో చీలిక తీసుకురావడానికి ఎవరు సాహసిస్తున్నారు, ఎవరు ప్రయత్నిస్తున్నారు అనేది కొంత అర్థం కాని పరిస్థితి. అంటే ప్రతిపక్షం ఎప్పుడన్నా ప్రయత్నిస్తే అది వేరు, కానీ అధికార పక్షంలోనే ఉంటూ కూటమిలోనే భాగమైనటువంటి ఎమ్మెల్యేలు జనసేన నీరుకుని పెట్టే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారేమో అనిపిస్తుంది. అయితే దీని మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఘాటుగానే స్పందించారు. ఏది పడితే అది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడుతాను అంటే కుదరదు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. దీని మీద మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. ఆయన అభిప్రాయం తీసుకుంటాం. సార్ నమస్తే. సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చూశారు. గత కొద్ది రోజులుగా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అంటే అధికార పక్షం ప్రతిపక్షం కూడా వాళ్లే దాన్ని చూస్తున్నారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అంటే లేనిపోని విషయాలు, అటు మొన్న బోండమ్మ గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అంతకుముందు నాదెళ్ల మనోహర్ గారి మీద ఎవరు బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడినటువంటి విషయాలు కావచ్చు, నిన్న బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, కొన్ని కావాలని ఏమన్నా, ఇప్పుడు బోండమ్మ గారిది అయితే చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఆయనే మళ్ళీ సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. అంటే ఏంటి సార్, ఏంటంటే జనసేనని కార్నర్ చేయాలి, జనసేన ఎమ్మెల్యేలని కావచ్చు, మంత్రులను కావచ్చు, ఏమన్నా టార్గెట్ చేయాలనుకుంటున్నారా? ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అతి మంచితనం అడ్డు వస్తుంది. నువ్వు టీడీపీతో కలిసి వెళ్దాం, ఒక మాట అన్నా తగ్గి ఉండు, ఆయన చూసి తక్కువ ఉంటున్నారు, తగ్గి కొంతవరకే ఉండగలరు. కానీ ఇప్పుడు ఓజీలో పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ చూస్తే ఏముంటుందండి, పోలీస్ స్టేషన్లో సేమ్ చూస్తే ఆయన ఒక్కొక్క మనిషి ఉంటాడు, ఆయన కూడా ఒక ఓర్పు కత్తి ఉంటుంది. పట్టబడితే అట్లా కూటమి ధర్మాన్ని, మిత్ర ధర్మాన్ని విస్మరిస్తే ఇలా మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీలో బోండమ్మ కూడా సమాధానం చెప్పాడు కదా. అంటే బోండమ్మ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి. బోండమ్మ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కనుక కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తే గెలిచేవాడా? విచక్షణ మర్చిపోయి ఐడెంటిటీ క్రైసిస్ కోసం మాట్లాడుకోవాలి. మొన్న బోండమ్మ మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, నిన్న బాలకృష్ణ గారు మాట్లాడినా, సరే ఏదైనా 4.5 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క అనుభవం ఎవరు కాదలేదు. ఆయన మాట్లాడిన మాట చాలా సహేతుకంగా ఉంది. అసెంబ్లీలో హద్దు దాటి మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రమాణం స్వీకారం చేసి మన ఎమ్మెల్యేగా ప్రజల్ని వినిపించాలి. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం కూడా మనదే, జనసేన మనతో ఉన్నది. 21 సీట్లు వచ్చినాయి, 11 సీట్లు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఆయన ప్రయత్నం చేస్తున్నాడు హైకోర్టుకి వెళ్ళి స్పీకర్ నోటీస్. ఇది జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి. మరి ఈ సిచ్యువేషన్లో ఎంత దూరంగా ఉండాలా, ఎంత కాన్సన్ట్రేషన్ చేసి ఉండాలి, ఎంత ధర్మం పాటించాలా? మేమే అనుకుంటే ఎట్లా? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు చేతులు అందించి ఒక చేయూతనిచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటారు, వాళ్ళ అన్నతో ఎందుకు పెట్టుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీతో ఎందుకు పెట్టుకుంటారు? ఇక మీరు కూడా పోసాని, బోరగడ్డ అనిల్కి ఏమాత్రం తీసిపోరని అనిపిస్తుంది. అంతే కదా. వాళ్ళు ఏమైంది, పోసాని కృష్ణమూర్తి ఏమైంది తెలుసు కదా, బోరగడ్డ అనిల్ ఏమైంది తెలుసు కదా. సరే, జోగి రమేష్ పరిస్థితి, రోజా పరిస్థితులు, అందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? నోటికి మాట కాదు, నాలిక మనం అన్నట్టుగా మాట్లాడే తల్లికి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం వీళ్ళందరూ కూడా ఏంది ఓడిపోయి బయటికి రాని పరిస్థితులు ఉన్నారు. మరి రేపు మీ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోవాలి. మిత్ర ధర్మం పాటించాలి సార్. మూలాలు మర్చిపోతే రాజకీయంగా భవిష్యత్తు కనుమరుగే అవకాశం టీడీపీకి ఉంటుంది. జనసేనకి ఏముండదు. 20 వాళ్ళు చూడండి ఏమీ లేదు అసలు. ఏమి నాయకుడే గెలవాలా ఎక్కడ? ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఎమ్మెల్యే రాజాలు ఎమ్మెల్యేని తీసుకెళ్లిపోయారు వైసీపీ వాళ్ళు. మళ్ళీ నాయకుడు పోటీ చేసి 21 స్థానాలు గెలిపించడంతో పాటు 151 టీడీపీని, అటు బీజేపీని అందరినీ గెలిపించాడు. ఎంపీలు గెలిపించి దేశానికి మోదీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో భాగమైపోయాడు. ఈయన రాష్ట్ర ఫిగర్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు తక్కువ వచ్చిన వేస్తారు, నేషనల్ పొలిటికల్ స్టార్ అయ్యాడు. ఆయనతో పెట్టుకుంటే టీడీపీకి చాలా కష్టం. గెలవక ముందు ఒకటి, గెలిచిన తర్వాత ఒకటి అన్నట్టు టీడీపీ యాటిట్యూడ్ ఉంది. మనం చూసాం కొవ్వూరు విషయంలో కావచ్చు, లేకపోతే నందిగా విషయంలో కావచ్చు, తర్వాత ఇంకోటి రాజా విషయంలో ఇచ్చిన పోస్ట్ వెనక్కి తీసుకోవడం. ఇది మిత్ర ధర్మం కాదు. గెలిచిన ముందు ఒకటి, గెలిచిన తర్వాత ఒకటి అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయినప్పుడు, చంద్రబాబు నాయుడు 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు అన్నట్టు పార్టీ అధిష్టానం, పార్టీ పెద్దలంతా ఏమైపోయారు సార్? తన ఇళ్లలో నుంచి బయటికి రాలేదు. ఆ రోజు రాజమండ్రి జైలుకి అన్ని కండిషన్ సపోర్ట్ చేసింది ఏకైక మగోడు పవన్ కళ్యాణ్ గారు. మరి అది మిత్ర ధర్మం పాటించకపోతే ఎలా? ఎమ్మెల్యేలు నోరుంది అని వ్యక్తిగత దోషం చేస్తే, ఆ రోజు వైసీపీ చేశారు, ఈ రోజు మేము చేస్తామంటే మరి ప్రజలు స్వీకరిస్తారా? మీరెంత నోరుంది కదా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రిని అసెంబ్లీలో కనీసం స్పీకరు ఎదురు చెప్పడం, ఆ వాక్యాలు పరుష పదజాలం తొలగిస్తామనే మాట చెప్పరు. ఏంటిది? ఇది సినిమా కాదు సార్, నిజ జీవితం. నిజ జీవితం అసెంబ్లీలో మీరు ఉన్నదన్నట్టుగా మాట్లాడాలా. కామినేని మాట్లాడాడు, చిరంజీవి గారు గట్టిగా అడిగే తల్లికి
ఆ రోజు ఇండస్ట్రీకి అపాయింట్మెంట్ ఇచ్చాడు, ఇది జరిగింది అన్నాడు. అది మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? క్రెడిట్ అన్న వ్యక్తి ఆయన ఒకప్పుడు ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే, చిరంజీవి వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తి, ఆయన అన్నమాట తప్పే ఉంది. ఎవరు పెద్దలు, ఎవరు ఆయన ఎదిరించారు ఆ రోజు? ఆ సైకో గార్డ్ ఏంది ఇది? ఇది సింగిల్ వర్డ్స్, ఏకవచనంతో సంబోధించి ఆయన పద్మవి భూషణుడు 7 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి. ఆయన స్థానం ఎవరు భర్తీ చేయలేదు ఇప్పటికీ ఎప్పటికీ. వాళ్ళ పాపం వాళ్ళు తెలుసుకోవాలా. మొన్న సంక్రాంతి ఉత్సవాలు కిషన్ రెడ్డి మోదీ గారు పిలుస్తారంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆయన భుజం మీద చేసి సంక్రాంతి ఉత్సవాలు ఢిల్లీతో మోదీ గారితో పాటు ఉన్న వ్యక్తి అండి చిరంజీవి గారు. వేవ్స్ అనే ఒక సినిమా, ఇది సినిమాకి ఒక భారతదేశాన్ని ఒక హబ్బుగా చేయాలని చెప్పి మోదీ ఆకాంక్షించి దాంట్లో అడ్వైజర్ గా పెట్టిన వ్యక్తి చిరంజీవి గారు అండి. వీళ్ళిద్దరు చేతులెత్తి చూపించి దేశానికి అవసరం అన్నదమ్ములు అని చెప్పిన వ్యక్తి మోదీ గారండి. అటువంటి చిరంజీవి గారిని ఎవడు అనేది వ్యక్తిగత దూషిస్తే ఎంతవరకు సమంజసం? బట్ చంద్రబాబు నాయుడు గారు పరిపక్వతతో ఇది కంట్రోల్ చేయకపోతే మీరు కూర్చున్న కొమ్మని మీరు నరుక్కున్నట్టే అవుతుంది. వాస్తవం చెప్పాలా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నియంతృత్వ వైఖరి, సంక్షేమ అభివృద్ధి మర్చిపోయారు, ఈయన అధికారం కోల్పోతారని మనమే చెప్పాం. మీరు ఏవైతే తప్పు చేస్తున్నారో చెప్పడం మన బాధ్యత. అది జగన్మోహన్ రెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా ప్రజల్లో ఉన్నదే మనం చెప్తాం. అది మీరు మూలాలు మర్చిపోయినప్పుడు, మీరు హామీలు నిర్వర్తించలేనప్పుడు, మీకున్న పార్టీనే మీరు వాళ్ళ అన్నయ్యనే గౌరవంగా చూడనప్పుడు మీరు ఇంకెవరిని చూస్తారు? ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 4 కోట్ల మందిని ఏం చూస్తారు అనేది ఉంటది కదా. కాబట్టి మీరు కొట్టుకుంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని తక్కువ అంచనా వేయకూడదు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్యూర్ పొలిటీషియన్. పాలిటిక్స్ తెలుసు, పాలిటిక్స్ ఇస్ ఎ పాయిజన్ అని కూడా తెలుసు. 14 నెలలు జైలు జీవితం గడిపిన ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆయన ఎంత కసితో వెళ్ళాడు, పాదయాత్రతో చేసి ఏం చేసినా వెళ్ళాడా లేదా, తన వంతు పరిపాలించాడు లేదా, ఇప్పటికీ 39.5% ఓటు బ్యాంక్ ఉందా లేదా, అది మర్చిపోతే అవకాశాలు మనమే ఇస్తున్నట్టు, టీడీపీ ఇచ్చినట్టు. అది చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తెలుసుకొని ఎమ్మెల్యేని కంట్రోల్లో పెట్టాలి. అవును సార్, నిన్న అదే జరిగినట్టు ఉంది సార్. నాకైతే చాలా ఘాటుగానే చెప్పినట్టు అనిపించింది. కంట్రోల్లో పెడితే ఈ కూటమి మిత్రధర్మం అనేది ముందుకెళ్లే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఆకాంక్షల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నేను నేర్చుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. 23వ ప్లేస్ లో గ్రామీణ అభివృద్ధి 3rd ప్లేస్ లో వచ్చింది. 12,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డ్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీలకు అన్ని తీసుకొచ్చాడు, రోడ్లు వేయించాడు. పోలవరం పూర్తి చేయడానికి నిధులు సెంట్రల్ తో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారికి చేస్తారు. యువ నాయకుడు లోకేష్ గారు చక్కగా చేయగలుగుతున్నాడు. ఇంత బాగా చేసే సమయంలో ఈ కర్మైంది సార్. వీడు స్వాగతం అన్నట్టు వీళ్ళు స్వయంకృత సాంప్రదాయంతో తీసుకెళ్లే ధోరణి వల్ల కూటమికి వీటలు వాడే అవతల వాళ్ళకి అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ సార్, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.